సో బ్రో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎట్లా స్టార్ట్ చేశారు బ్రో? ఈ సాయిల్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అసలు? దీనికి ఫ్రాడ్ అంటే ఏమైంది? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0. సో గైస్, ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాకినాడలో సాఫ్రాన్ ఫార్మింగ్ అయితే చేస్తున్నారని తెలిసింది. సో వెంటనే విజిట్ చేద్దాం, అసలు సాఫ్రాన్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అని మొత్తం తెలుసుకుందాం అనేది మేమైతే బయలుదేరినాం. మన ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కనబడుతున్న బెల్ ఐకాన్ అయితే గట్టిగా ట్యాప్ చేసేయండి. సో బ్రో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఎట్లా స్టార్ట్ చేశారు? ఇది జూన్లో స్టార్ట్ చేసిన. సో రూమ్ సెటప్ మొత్తం. సో జూలైలో నేను మొత్తం సీడ్స్ తీసుకొచ్చి రూమ్లో పెట్టేసిన అనమాట. జూలైలో లాస్ట్ వరకు పెట్టేస్తే సెప్టెంబర్లో మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఇది జూలై లాస్ట్ వరకు పెట్టాల్సింది మొత్తం రూమ్ సెటప్లో. మనకి సెప్టెంబర్ 20 ఆ టైంలో మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఇది ఇట్లా పెట్టాలని మీరే అనుకున్నారా లేకపోతే ఎక్కడైనా చూసిరా? నేను నార్మల్గా యూట్యూబ్లో చూసాను, బట్ ఇది నేను ఏపీలోకి వెళ్ళి వచ్చాను అనమాట. ఏపీలోకి వెళ్ళి తీసుకొని ట్రేడింగ్ ప్రాపర్గా ఒక పర్సన్ దగ్గర తీసుకొని వచ్చి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మదనపల్లి అని చెప్పేసి ఒక మ్యామ్ ఉంది కదా, సో అక్కడ తీసుకొని చూసి వచ్చారు. ట్రైనింగ్ అంటే ఓకే చూసి వచ్చి చేశాను అనమాట, స్టార్ట్ చేశాను. అంటే ఇదంతా ఇంకా యూట్యూబ్ మీద మీరు తెలుసుకొని అన్ని సీడ్స్ కానీ అవన్నీ తెప్పించుకున్నారు? అంటే సీడ్ కోసం నేను కాశ్మీర్కి వెళ్ళి వచ్చాను. యాక్చువల్లీ కాశ్మీర్కి వెళ్ళి సీడ్ మొత్తం చూసేసి తీసుకొచ్చాను. వాళ్ళు నాకు ఇచ్చింది ఓకే, బట్ కొంచెం ఫ్రాడ్ అయిపోయిన తర్వాత నాకు తక్కువ సీడ్ తోటే నేను స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఫ్రాడ్ అంటే ఏమైంది? ఫ్రాడ్ అంటే వాళ్ళు మనకు చూపెట్టింది పర్ఫెక్ట్ సీడ్ చూపిస్తారు, బట్ వాళ్ళు ఏదైతే చేస్తారో వాళ్ళు ఏదైతే మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తారో అది మాత్రమే మనకి ఖరాబ్ అయిన సీడ్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం సీడ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు సీడ్ ఇస్తారు, అది కరెక్ట్ ఉందా లేకపోతే డ్యామేజ్ సీడ్ అని మనకి ఎట్లా తెలుస్తుంది? సీడ్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనకు సీడ్ క్వాలిటీ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీడ్ ఉంది కదా, ఇప్పుడు ఈ సీడ్ అనేది పర్ఫెక్ట్ సీడ్ అనేది ఎట్లా ఉంటుంది, కొంచెం పెద్ద సైజ్ ఉన్న సీడ్ అనేది పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది. లేదు ఇందులో ఇప్పుడు ఈ కుళ్ళిపోయిన సీడ్ అని ఉంటుంది, కొంచెం ఇట్లా ఫంగస్ వచ్చిన సీడ్ ఉంటుంది, అది మొత్తం డ్రాబ్యాక్ అనమాట, మొత్తం వేస్ట్. సీడ్ అంటే నీకు ఇట్లనే వచ్చేస్తారు వాళ్ళు అక్కడ ఇచ్చేటప్పుడు? ఇట్లా ఉండదు, ఓన్లీ ఇది చిన్న ఇది సీడ్ మాత్రమే ఉంటుంది. ఈ షూట్స్ అనేది లేదు, ఇప్పుడు మొత్తం రూమ్లో పెట్టేసి షూట్స్ వచ్చేసినాయి అనమాట. సో సీడ్ ఓన్లీ ఇంతే ఉంటుంది, దీని మీద ఇట్లా ఉంటుంది అనమాట. ఇది రూమ్ టెంపరేచర్ చిన్న ఆనియన్ టైప్ లో ఉంటుంది. షూట్స్ అనేది క్రియేట్ అవుతాయి ఇట్లా. ఇంతేనా? ఇగో ఇవి ఉన్నాయి కదా, ఇట్లా ఉంటుందా? అలా ఉంటుంది. రూమ్లో పెట్టేసిన తర్వాత షూట్స్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. సో ఒక్కసారి ఇప్పుడు సీడింగ్ మీరు స్టార్ట్ చేసారు ఇక్కడ ఈ సీడ్స్తో, ఎన్ని డేస్లో మనకి సాఫ్రాన్ అనేది బయటకు వస్తుంది? 8 weeks, ఎగ్జాక్ట్లీ 8 weeks. 2 monthsలో మనకి షూట్స్ వచ్చేసి డైరెక్ట్గా ఇలా ఫ్లవరింగ్ అనేది మనకి ఇలా స్టార్ట్ అయిపోద్ది డైరెక్ట్గా. 8 weeks ఎగ్జాక్ట్లీ. రూమ్ టెంపరేచర్ కూడా మనకి మ్యాక్సిమం ఎట్లా అంటే మంత్లీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం డార్క్ రూమ్ ఎప్పుడు సీడ్ అయితే ఎప్పుడైతే తీసుకొచ్చుకుంటామో డార్క్ రూమ్లో మెయింటైన్ చేసుకోవాలి. ఇది 20 to 25 degrees. ఈ షూట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం 10 degrees నుంచి 15 degrees మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 degrees మనం మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఈ బ్లూమింగ్ వచ్చేసి డైరెక్ట్గా ఫ్లవరింగ్ అనేది సాఫ్రాన్ అనేది చేతికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏమంటారంటే ఎవ్రీ మంత్ అంటే ఇది పెరిగే ఎవ్రీ మంత్ ఒక్కొక్క పీరియడ్ లో ఒక్కొక్క టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ ఎన్ని దశలు ఉంటుంది దీనికి? ఎన్ని దశలు మీన్స్ ఇప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ దశ ఏంటంటే ఇప్పుడు ఈ సెటప్ సాఫ్రాన్ కల్టివేషన్ అనేది ఫస్ట్ మనం రూమ్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. రూమ్ సెటప్ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సీడ్. ఈ సీడ్కి 90% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనేది సీడ్కి వెళ్ళిపోద్ది. సీడ్ చాలా ఇంపార్టెంట్. సీడ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఎంత హైయెస్ట్ క్వాలిటీ సీడ్ ఉంటే అంత మంచి సాఫ్రాన్ అనేది మన చేతికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 grams సీడ్ 5 grams సీడ్ తీసుకొచ్చి నేను 1000 kg తీసుకొచ్చినా అంటే నీకు ఫ్లవరింగ్ రాదు, వేస్ట్ ఆఫ్ ది టైం, వేస్ట్ ఆఫ్ ది మనీ. లేదు నాకు సపోజ్ నాకు ఫ్లవరింగ్ రావాలంటే 7 grams ఎబో సీడ్ ఉన్నది మాత్రమే ఆ ఫ్లవరింగ్ అనేది వస్తుంది. 7 grams సీడ్ అంటే ఇప్పుడు ఈ సీడ్ ని గ్రామ్స్ తో మామూలుగా వెయిట్ చేసుకొని తెచ్చుకుంటే ఎక్కువ గ్రామ్స్ ఉన్న సీడ్ అనేది ఎక్కువ క్వాలిటీ అంటారు. ఎక్కువ క్వాలిటీ వస్తుంది. ప్లస్ క్వాలిటీ కాదు, ఎక్కువ గ్రామ్స్ ఉన్న సీడ్ మనకి ఫ్లవరింగ్ అనేది 100% ఇస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ 3 grams 4 grams ఉన్న సీడ్ ఫ్లవరింగ్ రాదు, ఖచ్చితంగా రాదు. ఏదైతే మనకి 7 grams ఎబో ఉన్న సీడ్ 6 grams ఎబో ఉన్న సీడ్ న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్న సీడ్ మనకి ఏదైతే 7 grams ఎబో ఉంటుందో అది మాత్రమే ఫ్లవరింగ్ ఇస్తుంది. లేదు మనకి ఫ్లవరింగ్ ఎక్కువ కావాలనుకుంటే 10 grams ఉన్న సీడ్ కూడా మనకి 2 to 3 flowers
ఫుడ్ ఫ్లవర్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో ఒక్కసారి దీన్ని అయితే మనం మామూలుగా తీసుకుంటే ఈ సీడింగ్ మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఎన్నిసార్లు ఒక్క మొక్క అనేది ఎన్నిసార్లు ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు ఈ సీడ్ అనేది మనకి 1 టైం ఫ్లవరింగ్ ఇస్తుంది. కాకపోతే ఈ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఒకవేళ సాయిలో పెట్టుకుంటే రెప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. 1 బల్బ్ నుంచి మనకు 2 బల్బ్స్ 3 బల్బ్స్ కూడా ఇస్తుంది అనమాట సీడ్స్. ఒక్కొక్క సీడ్ మనకి 3 సీడ్స్ కూడా ఇస్తుంది ఆఫ్టర్ ఫ్లవరింగ్. నవంబర్ ఎండింగ్ తర్వాత నవంబర్ వరకు మన ఫ్లవరింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఫ్లవరింగ్ అదే ఎన్నిసార్లు కట్ చేస్తారు ఒక్క దాని నుంచి? మనకి మాక్సిమం సింగిల్ టైం ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే మనకి ఫ్లవరింగ్ ఇప్పుడు సపోజ్ ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ రావచ్చు ఫ్లవరింగ్, తర్వాత మళ్ళీ కూడా రావచ్చు. ఒక్కొక్క సీడ్ నుంచి మనకు 3 ఫ్లవర్స్ రావచ్చు, 4 ఫ్లవర్స్ కూడా రావచ్చు అనమాట. సో ఎవ్రీ ఫ్లవర్ టైం వచ్చేసి 8 వీక్స్. 8 వీక్స్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాల్సింది. అట్లా కాదు, ఒకసారి స్టార్ట్ అయ్యింది ఫ్లవరింగ్ అంటే స్టార్ట్ అయితేనే ఉంటుంది నార్మల్గా. ఇప్పుడు ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చేది, ఈ ఫ్లవరింగ్ పికప్ చేస్తారు, మళ్ళీ 3 to 4 days లో మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోద్ది అంతే. కానీ ఫస్ట్ ఫ్లవరింగ్ ఎలా అంటే 8 వీక్స్ అనమాట. మనకి షూట్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుద్ది అట్లా. సో ఫస్ట్ ఫ్లవరింగ్ కి 8 వీక్స్. దాని తర్వాత ఫ్లవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, రాని ఛాన్స్ కూడా ఉంది. మనం చూస్ చేసుకునే సీడ్ ని బట్టి ఉంది అంటారు. 100%. సో సీడ్ కాస్ట్ ఎట్లా ఉంది ఇప్పుడు? సీడ్ కాస్ట్ 1000 per kg ఉంది. అయితే వాళ్ళు అక్కడ కాశ్మీర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అనమాట. వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఎంత కేజీ పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేస్తారు. ఆన్లైన్లో తీసుకుంటే నడవదు. ఆన్లైన్లో అంటే మనం ఇండియన్ మార్ట్లోనే చేసుకోవాల్సి, మధ్యలో వాళ్ళు ఖచ్చితంగా బ్రోకర్స్ ఉంటారు. ఆన్లైన్లో మనం దీన్ని తీసుకోలేము. సో డైరెక్ట్ తీసుకోవాలి. డైరెక్ట్ తీసుకుంటే ఎట్లా అంటే ఈసారి ప్లాన్ ఎట్లా చేస్తాం అంటే నేను ప్లాన్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఫార్మర్స్ని మీట్ అయ్యి వాళ్ళ దగ్గర తీసుకోవాలని ప్లాన్ ఉందన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం మధ్యవర్తులు కాకుండా కాశ్మీర్లో కూడా మధ్యవర్తులు ఫార్మింగ్ దగ్గరికి వెళ్దాం, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి మీట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి తీసుకుందాం అనే ప్లాన్ ఉందన్నమాట. తెలంగాణలో నాకు తెలిసి ఇది ఫస్ట్ ఆర్ సెకండ్ అంతే కదా? నాకు తెలిసి ఒక 2-3 ఉన్నాయి. వాళ్ళు ఇంకా చెప్పలేదు. బట్ ఒకటి హైదరాబాద్లో చూసిన నేను. అవునవును. ఇంకా సెకండ్ ఇదే నేను చూడడం. రీసెంట్ కూడా నేను కూడా విన్నా. రీసెంట్లో హైదరాబాద్ ఎక్కడో చేస్తున్నారని నేను కూడా విన్నాను. సో ఉన్నాయి మాక్సిమం 5 to 6. టోటల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎంత అవుతుంది దీనికి? ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి రూమ్ సైజ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12/10 రూమ్ ఉంది కదా, 12/10 రూమ్ అంటే నాకు 6 lakhs పడ్డది. ఈ అంటే ఎట్లా అంటే సీట్ కాస్ట్ని బట్టి ఇప్పుడు నాకు ఈ 12/10లో 300 kg సీట్ పడుతుంది. సపోజ్ నేను పెద్ద రూమ్ పెట్టి పెద్దగా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు ఒక 1000 kg ఇన్వెస్ట్ 1000 kg మోస్ట్ ఆఫ్ ది మనీ అంతా సీట్కి వెళ్ళిపోద్ది. 1000 kg అంటే ఆల్మోస్ట్ 10 lakhs 1000 per kg అన్నా కూడా. సో సీడ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అంటే రూమ్ సైజు అండ్ మన చిల్లింగ్ యూనిట్. ఇప్పుడు 2 ton చిల్లర్ నాకు 1.10 lakhs పడ్డది. అది ఎప్పుడు 24/7 ఆన్లైన్ 24/7 ఆన్లైన్లో ఉండాలి. దానికి మామూలుగా మెయింటెనెన్స్ ఇప్పుడు నీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుందా? ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇప్పుడు నాకు కమర్షియల్ మీటర్ తీసుకున్నా కాబట్టి నాకు ఈజీగా 3.5 kV 4 kV అట్లా కాలుతాయి. ఈజీగా నాకు 10,000 12,000 వస్తుంది ఈజీ పర్ మంత్. సో దీనికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే సోలార్ మూవ్ అయితే 100% మనకి బెనిఫిట్ ఉంటుంది. ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఒకటి ఉండాలి ప్లస్ ఈ సోలార్ 2 ఉన్నాయంటే మనకి అంత కాస్ట్ ఏం పడదు. 1 time ఇన్వెస్ట్మెంట్ లెక్క. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసింది జూలైలో అన్నారు కదా? అవును. జూలై నుంచి ఎన్నిసార్లు తీసారు? నేను 2 times తీసిన ఇప్పటిదాకా. సో ఫ్లవరింగ్ అనేది మనకు డైలీ వస్తూనే ఉంటుంది. బట్ నేను 2 times పెట్టినా కాబట్టి నాకు 2 times ఫ్లవరింగ్ వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ టైం పెట్టిన సీడ్ నాకు ఫ్లవరింగ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం సెకండ్ టైం పెట్టిన సీడ్ ఫ్లవరింగ్. ఎప్పుడు పెట్టారు? సెకండ్ టైం నేను నెక్స్ట్ మంత్ ఆగస్ట్ మీన్స్ నేను సెప్టెంబర్లో మళ్ళీ పెట్టాను. September 10కి పెట్టిన సీడ్ కూడా నాకు ఫ్లవరింగ్ వచ్చేసింది. అక్టోబర్లో వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు నాకు 20 grams సీడ్ 20 grams ఫ్లవరింగ్ వచ్చేది ఇంకా నాకు ఉంది. నాకు తెలిసి ఇంకా 20 grams ఫ్లవరింగ్ వస్తుందని నేను అంచనా వేస్తున్నా. ఈ సాఫ్రాన్ అనేది ఫస్ట్ టైం ఫ్లవరింగ్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నారు? 10 grams వచ్చేది. అంటే ఎన్ని కేజీస్ పెట్టారు సీడ్? 13 kg ఇన్ ద సెన్స్ నా ఫ్లవరింగ్ వచ్చింది 10 kg. ఈ 2-3 kg చిన్న సీడ్ అనమాట. నాకు ఫ్లవరింగ్ రాలి 10 kgకి నాకు ఆల్మోస్ట్ 10 kg ఫ్లవరింగ్ వచ్చింది. నాకు మంచి సీడ్ అనమాట, అది బిగ్ సీడ్. సో 10 kg ఫ్లవరింగ్ కి మీకు ఎన్ని గ్రామ్స్ వచ్చింది? 10 grams వచ్చింది. 9 to 10 grams వచ్చింది. అంటే పర్ కేజీకి గ్రామ్ వస్తుందని? ఖచ్చితంగా వస్తుంది. సీడ్ మంచిగా ఉండి నాకు ఫ్లవరింగ్ ఖచ్చితంగా నాకు ఇంకొకటి రేపు అందులో ఒకటి ఉంది కదా, 1 seedకి ఒకవేళ 3 flowers వస్తాయంటే ఖచ్చితంగా మనకి ఈజీగా ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది. కేజీకి గ్రామ్ తీసుకోవచ్చు ఈజీగా ఫ్లవరింగ్ మంచిగా ఉంటాయి. దీన్ని మరి ఎక్కడ అమ్ముతున్నారు మీరు? మార్కెట్ నేను ఇండివిజువల్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు బల్కింగ్గా సాఫ్రాన్ లేదు. ఒకవేళ నాకు ఖచ్చితంగా బల్కింగ్గా ఉంటే ఎక్స్పోర్ట్ కూడా చేసే ఉద్దేశం ఉంది. కాకపోతే మన దగ్గర సాఫ్రాన్ అనేది ఇప్పుడు మీరు ఎన్ని తీసారు? 10 grams తీసినాను. 10 grams ఏం చేసారు? ఇక్కడ ఉంది, దగ్గర ఉంది. అదేనా? అదే. సో ఇది 10 grams ఉందా ఇప్పుడు? అవును, 10 grams. అండ్ సెకండ్ టైం తీసింది 10 grams అందులోనే వేసిన. టోటల్ సెకండ్ టైం తీసిన టోటల్గా చెప్పిన అనమాట. టోటల్గా 10 to 12 grams. సెకండ్ టైం తీసింది నేను జస్ట్ 500 flowers ఉందన్నమాట. 500 అంటే నాకు 2 grams అంతే.
సో మీరు తీసింది అయితే ఇంకా బయటికి ఎక్కడికి అమ్మలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, సేలింగ్ స్టార్ట్ చేయలేదు. బట్ మీ దగ్గర అంటే పర్సన్స్కి ఏంటంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏది డూప్లికేట్ అంటే ఏది ఫేక్ సాఫ్రాన్ ఏది ఒరిజినల్ సాఫ్రాన్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా. లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఫేక్ సాఫ్రాన్ 400 to 500 రూపీస్ ఉంది ఫేక్ సాఫ్రాన్. అదే ఫేక్ ఉందన్నారు కదా మీ దగ్గర? ఏదైతే ఫేక్, ఇది ఫేక్ మొత్తం. నేను ఇది కాశ్మీర్ నుంచి తీసుకొచ్చుకున్నా, అంటే ఏదైతే నేను సీడ్ తీసుకొచ్చిందో. సో బ్రదర్ ఇప్పుడు మీ దగ్గర ఇదేమో ఫేక్ సాఫ్రాన్ అంటున్నారు కదా, ఎక్కడ? కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారు. ఓకే, ఇది అండ్ ఇప్పుడు మన దగ్గర ఉంది. ఎప్పుడు నా దగ్గర ఇదేమో ఇది రూమ్ జూ తీసింది అనమాట, ఇండోర్ వర్టికల్ ఫార్మింగ్ నుంచి. ఇది మరి అది కూడా ఇదే, జస్ట్ అది 1 గ్రామ్ అని చెప్పేసి మీద మాదే. సో ఇది 1 గ్రామ్, అది 1 గ్రామ్. ఓకే రైట్, 1 గ్రామ్ ఇక్కడ పెట్టేద్దాం. ఇది మన ఒరిజినల్ది ఇలాంటిది, దాని మీద తీసారు. సో ఇప్పుడు దీనికి అసలు ఇది ఒరిజినల్ ఇది ఫేక్ అని ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? సో మనం వాటర్లో వేసిన తర్వాత ఏమైందంటే ఒరిజినల్ సాఫ్రాన్ అనేది కలర్ అనేది చాలా స్లోగా రిలీజ్ అవుద్ది అనమాట. మాక్సిమం 20 minutes to 30 minutes ఈజీగా పడుద్ది. సో డూప్లికేట్ సాఫ్రాన్ ఫేక్ సాఫ్రాన్ అనేది ఎట్లా ఉంటుంది అంటే నువ్వు ఇట్లా వాటర్లో వేసిన వెంటనే కలర్ అనేది రిలీజ్ అయిపోతుంది, ఇమీడియట్గా రిలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో వన్ ఆఫ్ ది మెయిన్ అదేంటంటే మనకు తెలుసుకోవాలి ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అంటే ఇది ఒకటే అనమాట. ఖచ్చితంగా ఫేక్ సాఫ్రాన్ అనేది ఏదైనా కలర్స్ వేసి మనకు అమ్మడం, కెమికల్ వేసి మనకు సేల్ చేస్తారు. దీని ప్రైస్ ఎంత వచ్చింది మీకు? నాకు 400 తీసుకున్నాడు, 450 400 తీసుకున్నాడు. 1 గ్రామ్ కా? 5 grams ఉంటుంది ఇది. 5 grams కి నాకు 5 grams కి ఆల్మోస్ట్ 750 అలా తీసుకున్నాడు అనమాట. అంటే ఈచ్ గ్రామ్ కి 450 ఛార్జ్ చేసారు? లేదు, టోటల్ గానే మొత్తం కలిపి 750. అంటే నేను సపరేట్ గా 1 గ్రామ్ తీసుకున్నది 450, అది నేను తీసుకోలేదు అనమాట. వాడు నాకు రిటర్న్ ఇచ్చేసేయండి మళ్ళీ మనీ. ఇది నేను అక్కడ తీసుకున్నది 750, ఇది నాకు 5 grams పడ్డది. 5 grams కి 750 రూపీస్ ఇచ్చాడు. నార్మల్గా బయట ఉన్న ప్రైస్ ఎంత ఒరిజినల్ సాఫ్రాన్ కి? ఒరిజినల్ సాఫ్రాన్ మీకు ఎక్కడ దొరకదు, మాక్సిమం 100% దొరకదు. కాశ్మీర్లో కూడా మీకు ఒరిజినల్ సాఫ్రాన్ దొరకదు. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఇరాన్కి అట్లా ఎక్స్పోర్ట్ చేస్తారు. సో అదే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే ప్రైస్ ఎంత ఉంటుంది అంటారు అంచనా? మాక్సిమం 1000 to 200 ఈజీగా ఉంటుంది. హై కాస్ట్ కాబట్టి, అంటే హై కాస్ట్ వరకు మాత్రమే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. సపోజ్ 300 400 వాళ్ళు లోకల్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ప్రాఫిట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట. అది. సో ఇక్కడ మన లోకల్ మార్కెట్ ఇండియాలో అయితే ఆ ప్రైస్కి ఎవరు కొనరు కాబట్టి బయటికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు వాళ్ళు మాక్సిమం. కొనరు ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక పర్సన్కి ఇప్పుడు సపోజ్ డూప్లికేట్ సాఫ్రాన్ 400 500 పెట్టినప్పుడు ఒరిజినల్ సాఫ్రాన్ అనేది ఇంకొక 200 మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇండోర్ కల్టివేషన్ అనేది మనం క్రియేట్ చేసిన టెంపరేచర్కి మనకి ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ ఖచ్చితంగా మనకు రావాలనుకున్నప్పుడు 200 పెంచుకోవాల్సిందే. ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి. లేదు కాశ్మీర్లో వాళ్ళేమో అమ్మరు, మనకు ఒరిజినల్ సాఫ్రాన్ దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు డూప్లికేట్ నువ్వు 400 500 పెట్టి తీసుకున్నప్పుడు ఒరిజినల్ సాఫ్రాన్ మనం 700 పెట్టడం పెద్ద విషయం కాదు.
సో బ్రో ఇప్పుడు ఇది ఒరిజినల్ ఇది ఫేక్ అంటున్నారు కదా, అండ్ ఎట్లా అని ఒకసారి ప్రూవ్ చేస్తారు కదా, ఒకసారి చూపించండి మాకు. ఖచ్చితంగా. ఫస్ట్ ఒకసారి వెయిట్ ఒకసారి చూద్దామా? 1 గ్రామ్. 95 చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదే. సో డ్రై అయిన కొద్ది ఏమైనా వెయిట్ లాస్ అట్లా ఉంటుందా? టోటల్ డ్రై అయితే మ్యాక్సిమం 125 నుంచి ఈజీగా 130 ఫ్లవర్స్ మొదలు 120 to 130 ఫ్లవర్స్ మొదలు మాకు 1 గ్రామ్ అనేది సాఫ్రాన్ వస్తుంది ఈజీగా. ఎన్ని ఫ్లవర్స్? ఫ్లవర్స్ అయితే 1 గ్రామ్ సాఫ్రాన్. రైట్, ఓకే డన్. సో అది తీసేయండి. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేద్దామన్నాం కదా, సరే ఆ టెస్ట్ చేసేయండి, ఇది పక్కకు పెట్టేసి. సో ఇది డూప్లికేట్ అంటే డూపు తెలుసు కదా, ఫేక్ మ్యాజిక్లు డూప్ మనకి. ఈ సాఫ్రాన్ ఇది డూప్. ఎట్లా అంటే మొత్తం కలర్ వేసారు, బగారా కలర్ వేసి పంపించారు మన వాళ్ళు, కాశ్మీర్ అంట. అండ్ ఇది మన వాళ్ళు, మన బ్రదర్ కల్టివేట్ చేసింది. సో ఏది ఒరిజినల్ అనేది చూద్దాం. ఇదేమో నిన్న మొన్న తీసింది, మీరు కల్టివేట్ చేసింది. కల్టివేట్ చేసింది. ఇదేమో నేను కాశ్మీర్ నుంచి తీసుకొచ్చింది అక్కడ. సో ఇది ఇప్పుడు ఎంత టైంలో కలర్ వస్తుంది? మాక్సిమం 30 minutes లో మన కలరింగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది స్లోగా. అది కూడా స్లోగా రిలీజ్ అవుతుంది, ఇది ఇమ్మీడియట్గా రిలీజ్ అవుతుంది. అదొకసారి చూపించండి, ఇక్కడ ఏంటి అది. సో దీని ఎడ్జెస్ నుంచి స్టార్టింగ్ వరకు మొత్తం రెడ్డే ఉంది, కింద నుంచి పై వరకు మొత్తం రెడ్ ఉంది. అండ్ మనం ఇక్కడ కల్టివేట్ చేసింది, వీళ్ళు కల్టివేట్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ ఎట్లా అంటే ఎల్లో ఉంది కింద, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కలర్లో ముంచేసి ఇస్తారు దీన్ని. సో కలర్లో ముంచడం వల్ల మొత్తం రెడ్డే ఉంటుంది, బట్ ఒరిజినల్ వాటికి మాత్రం ఇక్కడ కింద వీళ్ళు డైరెక్ట్గా తీస్తున్నారు, ఇక్కడే పికప్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎల్లో ఉంటుంది, ఎల్లో అండ్ వైట్ నుండి వస్తుంది. సో ఇది ఒరిజినల్. ఇలాంటి గుర్తులు చూస్తే మనం సాఫ్రాన్ ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇప్పుడు ఇది ఓకే ఒరిజినల్ ఆల్రెడీ ఇక్కడ వేసినాం ఇందులో. ఇప్పుడు ఇదే వేసేయండి అందులో. అండ్ చూడండి ఇమీడియట్ రిలీజ్ అవుతుంది. సో కలర్ అనేది వెంటనే రిలీజ్ అయిపోయింది. ఇది మెయిన్ రీజన్ అనమాట. అంటే ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ఒరిజినల్ డూప్లికేట్కి డిఫరెన్స్ వెళ్ళాక డూప్లికేట్ కూడా మనకి 400 to 500 సేల్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. సో మనం పబ్లిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్ అని చెప్పేసి. సో చూడండి ఎంత ఇమీడియట్గా రిలీజ్ అయిపోయింది ఎల్లో కలర్ అని చెప్పేసి. ఇది మినిమం రిలీజ్ కావడానికి 30 minutes ఈజీగా టైం కూడా ఉంది, స్లోగా చాలా స్లోగా రిలీజ్ అవుతుంది ఒరిజినల్. ఇది కాస్మెటిక్స్ యూజ్ చేస్తారు అనమాట. ఇది ఈ ఎల్లో అంటే ఇది దీంట్లో నుంచి వచ్చిందేనా? ఫ్లవర్ నుంచి వచ్చింది యాక్చువల్లీ. ఇది పొడి స్టెమిన్, ఇది పెటల్స్, అండ్ ఇది సాఫ్రాన్ అనమాట. ఇందులో కనబడుతుంది, అందులో నుంచి ఉంటుంది, అలా కనిపిస్తుంది. ఇంకో ఫ్లవర్ అయితే ఇంతకుముందు ఉంటుంది. ఈ రెండు కూడా మనకి కాస్మెటిక్స్ యూజ్ అవుతాయి అనమాట. లైక్ ఫేస్ క్రీమ్ కావచ్చు, అగరబత్తులకు సంబంధించిన దాంట్లో కావచ్చు యూజ్ అవుతాయి ఖచ్చితంగా. సో దీంట్లో ఉన్న ఈ ఫ్లవర్ అండ్ ఈ ఎల్లోది మాత్రం కాస్మెటిక్స్ బ్రో, కాస్మెటిక్స్కి వెళ్ళిపోతుంది. ఈ రెడ్ మాత్రమే ఒరిజినల్ సాఫ్రాన్ మనకి. సో ఇది ప్లాన్ చేసినప్పటి నుంచి 8 weeksలో ఈ ఫ్లవర్ అయితే వస్తుంది. సో ఈ ఫ్లవర్ ఒక్క సీడ్కి 1 time అయినా రావచ్చు, 2 time అయినా రావచ్చు, 3 అయినా రావచ్చు. అంటే సీడ్ సైజ్ని బట్టి మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7 grams ఉన్నది 1 flower వస్తుంది. 10 grams ఉన్న సీడ్ మనకి 2 flowers రావచ్చు, 3 flowers కూడా రావచ్చు అనమాట. అట్లా. సో ఎప్పుడైతే ఈ సీడింగ్ అయిపోతుంది, ఈ ఫ్లవర్స్ అయిపోతుందో అప్పుడు దాన్ని తీసి మళ్ళీ మట్టిలో పెట్టుకుంటే మళ్ళీ మనకి సీడింగ్ మళ్ళీ ఇంకొక సీడ్ వస్తుంది, రెప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. దీనికి మళ్ళీ ఇంకొక సీడ్ అటాచ్ వస్తుంది. ఈ సీడ్ మదర్ సీడ్ అనేది వెళ్ళిపోయి దాని నుంచి 2 seeds చనిపోద్ది. సో దీని నుంచి మామూలుగా 3 లేదా 2 seeds సపరేట్ అయిపోయి మళ్ళీ మనకి అదే ఆ మట్టిలోనే వస్తుంది. అవును, చిన్నగా వస్తుంది. అదే కొస్తా నుంచి వస్తుంది, అది కూడా ఇక్కడ వరకు వస్తుందా? ఇక్కడ వరకు లేదు మొత్తం వచ్చేస్తుంది, కాకపోతే కలర్ అనేది షేడ్ కాదు, రెడ్డే ఉంటుంది. సాఫ్రాన్ కలర్ రెడ్డే ఉంటుంది, ఆరెంజ్ అయిపోయింది మొత్తం. అది కలర్ ఉన్నది అంటే ఫస్ట్ ఇది ఇట్లుండే వేయక ముందు ఇంత రెడ్ ఉండే, ఇట్లా రెడ్ ఉండే.
సో ఈ వాటర్లో వేసినాక మొత్తం ఆరెంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒరిజినల్ సాఫ్రాన్. వేసినా కూడా కలర్ షేడ్ కాదు, కానీ దాని నుంచి వచ్చే కలర్ మాత్రం వస్తుంది. కరెక్ట్. ఇది టైం టేకింగ్ కదా, టైం టేకింగ్ ఖచ్చితంగా. ఒరిజినల్ సాఫ్రాన్ అనేది టైం టేక్ తీసుకొని ఇట్లా కలర్ వస్తుంది. మన కలర్ కనిపించాలంటే ఖచ్చితంగా 20 minutes 30 minutes ఈజీగా పడుతుంది అనమాట. బ్రో ఈ సాయిల్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అసలు? దీనికి సాయిల్ ప్రిపరేషన్ ఏంటంటే మనకి సాయిల్ అనేది ఖచ్చితంగా క్లే అనేది ఉండకూడదు, అంటే బంకమట్టి అంటారు అట్లా ఉండదు. ఖచ్చితంగా దీనికి డ్రై సాయిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనకి క్లే అనేది ఉంటుందో, చాలా మొత్తం హెవీగా ఉంటుందో, సీడ్ అనేది కూలిపోద్ది అనమాట. ఈ సీడ్కి ఖచ్చితంగా ఇలాంటి పొడి మన డ్రై సాయిల్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ రెప్లికేషన్ ప్రాసెస్ అనేది 100% మనకు సక్సెస్ రేట్ అనేది వస్తుంది అనమాట. శాండ్ ఏమైనా కలుపుకోవచ్చా? వర్మీ కంపోస్ట్ కి ప్లస్ ఈ శాండ్ ఖచ్చితంగా కలుపుకోవాల్సిందే. 1:3 అట్లా నిష్పత్తులు కలుపుకుంటే మనకి డ్రై అనేది ఉండిపోద్ది. ఖచ్చితంగా వాటరింగ్ అనేది హెవీ వాటరింగ్ అసలు ఇవ్వద్దు, ఓన్లీ స్ప్రే లాగా ఇవ్వాలన్నమాట దీనికి. వాటరింగ్ కూడా ఒకవేళ మనకి హెవీ వాటరింగ్ ఇచ్చినా కూడా సీడ్ అనేది ఖరాబ్ అయిపోద్ది. అసలు వాటరింగ్ ఇవ్వద్దు, హెవీ వాటరింగ్ స్ప్రే మాత్రమే ఇవ్వాలి. అది కూడా ఒక 1 day 2 days ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. లేదు, ఇప్పుడు స్ప్రే టైప్ ఎట్లా ఇవ్వాలంటే మన కెమికల్స్ యూజ్ చేయాలి. ఎన్పికే అని చెప్పేసి ఒకటి కెమికల్ ఉంటుంది మనకి. సో అట్ ద సేమ్ టైం మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత మనకి ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత సాయిల్లో పెట్టుకుంటాం కదా, అప్పుడు మనకి ఈ ఎన్పికే అనేది యూజ్ చేసుకోవాలి. ఎన్పికేతో వాటర్లో మనం 1 liter మనం స్ప్రే కొట్టుకోవాలన్నమాట స్ప్రే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ సాయిల్ ప్రిపరేషన్ ఇవన్నీ మీరైతే యూట్యూబ్లో స్టడీ చేశారు. అవును. సో ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్ ఎవరైతే ఇట్లా ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ ఒక 2-3 ఉన్నాయి అంతే ఈ సాఫ్రాన్ ఫార్మింగ్ అనేది. ఈ కల్టివేషన్ కి ఫర్దర్ ఎవరైనా మీ దగ్గర అసిస్టెన్స్ కోసం వస్తే మీరు గైడ్ చేయగలుగుతారా? ఖచ్చితంగా ఫుల్ గైడెన్స్ ఇస్తాను, ఫుల్ ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను. అంటే ఏదైనా కొంచెం ఛార్జ్ తీసుకుంటారా లేకపోతే ఎట్లా? ఛార్జ్ రీజనబుల్గా తీసుకుంటా, ఎందుకంటే నార్త్లో చాలా ఉంది ఛార్జ్ దీనికి. 20,000 కూడా తీసుకుంటాను. బట్ మన తెలుగు వాళ్ళ కోసం నేను అంత తీసుకోలేను. తక్కువలోనే రీజనబుల్ గా తీసుకుంటా. 20 కన్నా తక్కువ తీసుకొని మాక్సిమం అందరికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతా. ఫుల్ గైడెన్స్ 1 year వరకు నేను వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉంటాను అనమాట. సో అంతే. ఓకే, రైట్. అండ్ ఈ కల్టివేషన్ ఎవరైనా చేయాలనుకుంటే, సాఫ్రాన్ కల్టివేషన్ ఎవరైనా చేయాలనుకుంటే బ్రదర్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తున్నా. అండ్ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడే పోస్ట్ చేస్తున్నా. సో వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో అయినా అప్రోచ్ అవ్వండి, లేదా కనబడుతున్న నెంబర్కి డైల్ చేసి కూడా వీళ్ళనైతే అప్రోచ్ అవ్వండి. వీళ్ళైతే ఫుల్ గైడెన్స్ ఇస్తా అంటున్నారు. అది కూడా 20,000. మామూలుగా బయట కల్టివేషన్స్కి ఏదైనా డ్రాగన్ ఫ్రూట్ వాటి గురించి నేర్చుకోవాలంటే అబౌట్ 20,000 ఉంటుంది నాకు తెలిసిన ప్రకారం. బట్ బ్రదర్ ఏంటంటే తెలుగు వాళ్ళు మన వాళ్ళే కదా అని చెప్పి 20 కంటే తక్కువ ఇంకా రీజనబుల్ ప్రైస్ అని చెప్తున్నా. సో ఆ ప్రైస్ మనకి తెలీదు, మీరు కూడా ఒకసారి కాల్ చేస్తే క్లియర్గా కనుక్కోండి. అండ్ ఇప్పుడు దీని ప్రాఫిట్స్ విషయం మాట్లాడుకుందాం బ్రదర్. అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత వస్తుంది, ఎన్ని మంత్స్కి ఎన్ని రిటర్న్స్ వస్తుంది, అదంతా కూడా ఒకసారి బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. ఓకేనా? ఓకే, షూర్. ఫస్ట్ మనకు రూమ్ ప్రిపరేషన్కి రూమ్ సెటప్ మీన్స్ మ్యాక్సిమం 6 to 7 lakhs అవుద్ది విత్ చిల్లర్ అండ్ రూమ్ సెటప్, ర్యాక్స్, రైటింగ్ మొత్తం కలిపి 6 to 7 lakhs అవుద్ది విత్ సీడ్ తోటి. టోటల్ సీడ్ కాస్ట్ కూడా విత్ సీడ్. హెవీ కాస్ట్ ఎక్కడ వెళ్తున్నామంటే మొత్తం సీడ్ కోసమే ఎక్కువ వెళ్ళిపోతుంది. మనకి ఏమేమి ఉంటాయి? చిల్లర్, చిల్లింగ్ యూనిట్ ఒకటి, హ్యూమిడిఫైయర్, టోటల్ ర్యాక్ సెటప్ అండ్ ట్రేస్ సీడ్స్. ఇది మేజర్. 80% ఆఫ్ కాస్ట్ మొత్తం సీడ్స్కి వెళ్తుంది అనమాట. సీడ్ మనకి ఎంత బెనిఫిట్ ఉంటే అంత రిటర్న్స్ అనేది వస్తాయి. సీడ్ ఖచ్చితంగా సైజ్ బట్టి తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీడ్ తీసుకొచ్చుకున్నాం, ఒక 300 kg సీడ్ తీసుకొచ్చుకుంటే మనకి ఈజీగా 200 to 250 grams సాఫ్రాన్ అనేది మనకు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అది 250 నుంచి 200 grams నుంచి 250 grams అనేది మనకు సాఫ్రాన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే సీడ్ క్వాలిటీ అనేది బెస్ట్ క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రం మనకి 2 నుంచి 250 grams అనేది సాఫ్రాన్ వస్తుంది అనమాట. బెస్ట్ క్వాలిటీ మీన్స్ ఎట్లా అంటే ఈ 2 grams 3 grams ఉన్న సీడ్ అనేది మనకి ఫ్లవరింగ్ ఇవ్వదు. ఖచ్చితంగా మనకి 7 grams ఎబో ఉన్న సీడ్ మాత్రమే 7 grams ఉన్న సీడ్ మాత్రమే మన ఫ్లవరింగ్ అనేది ఇస్తుంది అనమాట. సో ఒక 1 kgలో ఖచ్చితంగా 80 bulbs ఉంటాయి, 80 సీడ్స్ ఉంటుంది. సో 80 సీడ్స్ నుంచి మనకి ఈజీగా 0.80 నుంచి 0.80 grams సాఫ్రాన్ ఈజీగా వస్తుంది. 1 gram బిలో 0.80 నుంచి 1 gram సాఫ్రాన్ అనేది మనకి వస్తుంది అనమాట. లేదు ఒకవేళ ఫ్లవరింగ్ సీడ్ సైజ్ మంచిగా ఉండి 15 grams సీడ్ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మనకి 1 gram కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనకు ఒక బల్బ్ నుండి ఎన్ని బల్బ్స్ రావచ్చు? మళ్ళీ ఒక బల్బ్ నుంచి మాక్సిమం 2 bulbs to 3 bulbs రావచ్చు. ఒకవేళ మనకి బెస్ట్ బల్బ్స్ రావాలంటే ఈజీగా 2 bulbs అయితే వస్తాయి ఖచ్చితంగా. 1 to 3 ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడు సీడ్ రెప్లికేషన్ అయినా రెప్లికేషన్ టైంలో
రెప్లికేషన్ టైం ఎట్లుంటుందంటే ఆఫ్టర్ నవంబర్ ఫ్లవరింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం సాయిల్ ప్రిపరేషన్ చేసుకొని సాయిల్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఏప్రిల్ వరకు మనం టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి రెప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది, సీడ్ కూడా మనకి రెప్లికేషన్ అవుతుంది. రిప్లికేషన్ అంటే ప్రతిసారి మనం సీడ్ కొనుక్కోవాల్సిన అవసరం. ఒకవేళ మనం హెవీగా తీసుకుంటే సీడ్ అనేది స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్లో మనం కొంచెం బిగ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే బిగ్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనమాట. అంటే దీని స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 15 lakhs మనం పెడితే ఖచ్చితంగా మనకి అదే ఇయర్లో రిటర్న్స్ అనేది వస్తుంది, ఈజీగా ఖచ్చితంగా కనిపిస్తాయి రిటర్న్స్. లేదు నేను తక్కువ పెట్టుకుంటా అంటే కొంచెం ఒక 2 to 3 years ఖచ్చితంగా రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పేషెంట్స్ చాలా ఉండాలి ఇందులో, ఎందుకంటే మనకి పెట్టిన ఇయర్లోనే రావాలంటే ఖచ్చితంగా రాదు. ఒకవేళ నేను ఒక 10,000 kg నేను తీసుకొచ్చిన అంటే అదే ఇయర్లోకి నీకు ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుద్ది ప్లస్ ప్రాఫిట్ కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది అనమాట. మనకు చిల్లరికి ఉన్నప్పుడు లైట్కి మంత్లీ ఎంత కన్జంప్షన్ ఎంత అవుతుంది? చిల్లింగ్ యూనిట్ 2 ton తీసుకున్నాం కాబట్టి మాక్సిమం మనకి 10,000 ఈజీగా 9,000 to 10,000 బిలో మనకి కరెంట్ బిల్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే 24/7 మనం యూజ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మీ రూమ్ ఎంత? 12/10 రూమ్. 12/10కి మీకు మాక్సిమం పర్ మంత్ ఎంత వస్తుంది? పర్ మంత్ మనకి 10,000 ఇది వస్తుంది. 10,000. దీన్ని మనం ఎక్కడన్నా రెడ్యూస్ చేసుకోవచ్చా? సోలార్ ఒకవేళ మనం సోలార్ గిట మూవ్ అయితే ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఖచ్చితంగా సోలార్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ దట్ ఈస్ ఆల్సో. ఇప్పుడు పవర్ బిల్ ఈజీగా మనకి 1 lakh ఈజీగా 10 months అంటే 1 lakh వెళ్ళిపోతుంది. సో 1 lakh అంటే ఇంకో 1 lakh వెళ్తే సోలార్ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి సోలార్ ఒకవేళ మూవ్ అయితే ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇంకా ఓన్ బిల్డింగ్ ఉంటే అది ఇంకో అడ్వాంటేజ్. ఖచ్చితంగా ఓన్ బిల్డింగ్ ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. ఒకసారి చిల్లింగ్ యూనిట్ మన రూమ్ సెటప్ మొత్తం ఒకసారి చూపిద్దాం. ఇన్సులేషన్ ఇవన్నీ వచ్చేటి అండి, ర్యాక్స్, ట్రేస్, మేజర్ సీట్స్ పెట్టాలి. చిల్లింగ్ యూనిట్ మనది చిల్లింగ్ యూనిట్ అది 2 ton చిల్లర్ అనమాట. అది ఒకటా ఇది హ్యూమిడిఫైయర్ 6 liter కెపాసిటీ హ్యూమిడిఫైయర్. బ్రో అసలు ఈ ప్యూరిఫైర్ ఏంది ఇందులో? మళ్ళీ ప్యూరిఫైర్ అనేది మనకి కాశ్మీర్లో ఏదైతే హ్యూమిడిటీ ఉంటుందో ఆ హ్యూమిడిటీని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో హ్యూమిడిఫైర్ అనేది ఈ తేమ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ వాటర్ ప్యూరిఫైర్ ఉన్న వాటర్ యూజ్ చేయాలి దానికి? హ్యూమిడిఫైర్కి ఖచ్చితంగా RO వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ బోర్ వాటర్ మనం యూజ్ చేస్తే హ్యూమిడిఫైర్ అనేది ఖరాబ్ అయిపోద్ది అనమాట. సో ఖచ్చితంగా మనకి RO వాటర్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఈ చిల్లింగ్ యూనిట్లో హ్యూమిడిఫైర్ ఇంపార్టెంటే, అలానే ఎయిర్ కండిషనర్ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. బట్ హ్యూమిడిఫైర్ అనేది అన్నెసెసరీ, కొంచెం యూజ్ చేయకపోయినా పర్లేదు, కాకపోతే చిల్లింగ్ యూనిట్ అనేది నెసెసరీ ఖచ్చితంగా. ఇదేంటి మళ్ళీ? ఇది నేను సాయిల్ కొంచెం హెవీగా వాటర్ పోసి పెట్టినాను అనమాట. అంటే నాన్ హెవీ బట్ ఈ కొంచెం ఇసుక కలిపేసి పెట్టినా అనమాట అందులో. అంటే ఎక్స్పెరిమెంట్ అనేది వర్మీ కంపోస్ట్లో మాత్రమే మనం వాటర్ బ్రో ఈ లైటింగ్, మరి లైటింగ్ అరేంజ్మెంట్స్ ఎట్లా? యూవీ లైట్ ఏమైనా ఉండాలి లేకపోతే నార్మల్ లైటింగ్ అయినా కదా? యాక్చువల్లీ ప్లాంటేషన్కి గ్రో లైట్స్ ఉండాలి. బట్ ఏంటంటే నేను చూసిన ప్రకారంగా ప్లాంటేషన్ ఒకవేళ గ్రో కావాలంటే రెడ్ అండ్ బ్లూ ప్లస్ వైట్ ప్లస్ మిక్స్ ఉంటే ప్లాంటేషన్ అనేది గ్రో అవుద్ది. సో దానికోసం నేను ఈ రెడ్ది క్రియేట్ చేసాను అనమాట. సో అట్ ద సేమ్ టైం మన ట్యూబ్లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని నేను చూసినా కాబట్టి ట్యూబ్లైట్ కూడా యూజ్ చేసాను. సో ఓన్లీ ట్యూబ్లైట్తో కూడా మనకి వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ ట్యూబ్లైట్ యూజ్ చేసిన ఏం కాదు, లేదా ఇట్లా రెడ్ అండ్ ఓకే. సో ఇప్పుడైతే కొంచెం చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి కాబట్టి ఇట్లా కొంచెం చిన్నగా ఇరుగ్గా ఉంది మనం నడవడానికి కూడా. అండ్ ఇన్సులేషన్కి ఎంత కాస్ట్ అయింది బ్రో? ఇన్సులేషన్కి 30,000 ఇయర్లీ అయింది అనమాట. నాకు XLP షీట్స్ అని చెప్పేసి 26,000లో వచ్చినాయి 3 rolls. సో 26,000 పడ్డది. సో ఇన్సులేషన్కి ఒక 4,000 to 5,000 పడ్డది అనమాట. ఈ XLP షీట్ అనేది మనకి సీలింగ్ అనేది ఈ కూలింగ్ అనేది బయటికి వెళ్ళకుండా మనకి ఇది తట్టుకుంటుంది అన్నట్టు. షీట్స్ అన్ని ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సీట్ రిప్లికేషన్ అయినాయి ఇంకా కాలే, అది ఏప్రిల్ అవుతారు. సో సీట్ రిప్లికేషన్కి ఇట్లా పెట్టాలి. రీసెంట్గా పెట్టినా, ఇక్కడ పెట్టినా చూడండి మంచి గ్రో అయినాయి. ఇట్లా దీనికి 10 daysకి ఒకసారి స్ప్రే చేస్తా, వాటర్ స్ప్రే 10 daysకి ఒకసారి. సో ఇప్పుడు ఇట్లా పెడితే ఇప్పుడు ఒక్కొక్క బల్బ్ కాకుండా దీనికి కింద 2 or 3 బల్బ్స్ వస్తాయి. ఖచ్చితంగా. రైట్.
సో దీని ఫ్లవరింగ్ అయిపోయింది కాబట్టి సీడ్ రిప్లికేషన్ ఫ్లవరింగ్ అయిపోయింది కాబట్టి ఈ సాయిల్లో పెట్టేసి నేను రెప్లికేషన్ కోసం రెడీ చేస్తున్నా. లేదు అల్లో వెళ్తే సాఫ్రాన్ తీసుకోవచ్చు. ఫ్లవర్దా కరెక్ట్, ఇది ఒక్కటి నిల్చొని ఉంది మంచిగా పట్టుకో. అండ్ మనం వచ్చే టైంకి ఒకసారి తీసేసి సాఫ్రాన్, అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ వన్ అండ్ ఓన్లీ గోల్డెన్ ఫ్లవర్ దొరికింది మనకి. ఇలా ఇది ఇక్కడ టెంపరేచర్ సెటప్ ప్రోమోలక ఇన్స్టాలో కూడా తీసుకోవాలి. మీరు ఎక్కడే ఉండండి, జస్ట్ ఓకే. నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటే లోపలికి వెళ్ళిపోతా, తర్వాత బ్యాక్గ్రౌండ్ సాంగ్ చేసుకొని ఇవన్నీ చూపిస్తే అయిపోతుంది.